ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. प्रेज द लॉर्ड. प्रभु यीशु मसीह के प्रशस्त नाम में आप सबको होसन्ना सेवकाई के तरफ से हार्दिक शुभकामनाएं हैं. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట ఓ చక్కటి మాట నేను చదివి వినిపిస్తాను. हे प्रियो, पवित्र शास्त्र में एक अच्छा वाक्य मैं पढ़ के सुनाऊंगा. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 14వ వాక్యం. पहले राजा 3रा अध्याय 14 पद. నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనున్నట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. फिर यदि तू अपने पिता दाऊद के समान मेरे मार्गों में चलता हुआ मेरी विधियों और आज्ञाओं को मानता रहेगा तो मैं तेरी आयु को बढ़ाऊंगा. ఈ వాక్యంలో మనం ఈ పూట ధ్యానించవలసినది ఏంటంటే నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనే మాట. हे प्रियो, आज का ध्यानांश क्या है? मैं तुम्हें दीर्घायु दूंगा. చూడండి, ఈ రోజున అనేక మంది ఈ ఆయుష్, ఈ ఆరోగ్యము వీటి కొరకే కదా అరులు చాచి పరుగులు తీసి శ్రమించి ఈ రోజున ఏది చేసినప్పటికీ ప్రయాసపడుతున్న ప్రయాస దేని కొరకంటే వీటి కొరకే. हे प्रियो, देखिए आज बहुत से लोग आयु और स्वास्थ्य की लालसा करते हुए दौड़ रहे हैं. आज जितना भी मेहनत कर रहे हैं वो इसके लिए ही कर रहे हैं ना. మరి ఆశించినది ఎంతమంది పొందుకోగలుగుతున్నారు? और कितने लोगों की आशा पूरी हो रही है? అందుకోలేక ఎంతమంది ఆవేదన చెందుతున్నారు? कितने लोगों की आशा अधूरी रह गई है? ఇవి రెండు కూడా దేవుని అనుగ్రహమేనండి. ये दोनों परमेश्वर की अनुग्रह ही है. ఆరోగ్యమైన ఆయుష్ అయినను. स्वास्थ्य हो या आयु हो. ఎందుకంటే क्योंकि నరునికి ఆయనే నిర్మాణకుడు గనుక मनुष्य का वही सृजनहार है. ఆయన ఇంతకాలము అని నిర్ణయించి ఉంచినప్పుడు ఆ నిర్ణయ కాలాన్ని సంపూర్తి చేసుకోగలగాలి. वो इतना समय नियमित किए हैं तो उस नियमित समय को पूरा करना है. చూడండి, నిర్ణయ కాలం కాకమునిపే లోకాన్ని విడిచే ప్రజలు ఈ రోజున పెక్కు పెరిగిపోతున్నారు. और परमेश्वर के नियमित समय से पहले संसार को छोड़ने वाले ज्यादा हो गए हैं. ఒకవైపు అనారోగ్యాలు, एक तरफ से बीमारी, మరొక విధంగా పరిస్థితుల ప్రభావాలతో ఈ రోజున అఘాయిత్యాలకు పాల్పడడం, और एक तरफ से देखा जाए तो परिस्थितियों के प्रभाव से वो आत्महत्या करना. ఇలాంటి చేదైన అనుభవాలు వింటూ ఉన్నప్పుడు ये कड़वापन जब हम सुनते हैं కొద్దిపాటి దుఃఖం కలుగుతుంది. थोड़ा दुख होता है. దీర్ఘాయుష్మంతులమై అంటే మనకు అనుగ్రహింపబడిన దినములన్నీ సంపూర్తి చేసుకోవడం, दीर्घायु होकर मतलब हमको नियमित समय पूरा संपूर्ण करके, అది దైవ అనుగ్రహం అండి. ये परमेश्वर का अनुग्रह है. ఇక్కడ జ్ఞాని అని సొలొమోనుతో దేవుడు చెప్తున్నాడు, यहाँ ज्ञानी सोलोमन से परमेश्वर कहता है నీవు దీర్ఘాయుష్మంతుడు అవుదువు. तू दीर्घायु होगा. ప్రియులారా, గమనించండి, ఇది మనము కూడా ఆశించినట్లయితే हे प्रियो, देखिए अगर हम भी इस दीर्घायु के लिए आशा करेंगे तो మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి? हमें क्या सीखना है ఇందులో इसमें? నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలనుకుంటే अगर तू दीर्घायु होना चाहता है నేను నియమించిన ధర్మమంతటిని గైకొనున్నట్లు मेरी विधियों पर चलना है, నీవు నడిచి. उनका अनुकरण करना है. గమనించండి, ఆయన నియమించిన ధర్మమంతటిని यहाँ पर ध्यान दीजिए, उनकी विधियों को మనం అనుసరించాలట, उनका अनुकरण करना है, మనం గైకొనాలట. उनको मानना है. మీకు ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 40వ వాక్యం కూడా చదివి వినిపిస్తానండి. आपको मैं व्यवस्था विवरण 4 का 40वां पद पढ़ के सुनाऊंगा. నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని
క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. तू उसकी विधियों और आज्ञाओं को जो मैं आज तुझे सुनाता हूँ मानना, इसलिए कि तेरा और तेरे पीछे तेरे वंश का भी भला हो। और जो देश तेरा परमेश्वर यहोवा तुझे देने पड़े उसमें अगर हमें दीर्घायु बनना है तो ఆయన కట్టడలను ఆయన ధర్మ విధులను లేక ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మనం అనుసరించాలట. उनकी विधियों और उनकी आज्ञाओं को हमें मानना है। ప్రియులారా, ఆ దేవుని ఆజ్ఞలను మనం అనుసరించినప్పుడు हे प्रियो, अगर परमेश्वर की आज्ञाओं को हम मानेंगे, ఆ దేవుని ఆజ్ఞలు కట్టడలు మనకేం చేస్తాయి? वो परमेश्वर की आज्ञाएं और विधियां हमें क्या सिखाती है? మనకు దీర్ఘాయువును ప్రసాదిస్తాయి. वो हमें दीर्घायु देता है, ఎందుకంటే ఆ మార్గాలు పవిత్రమైనవి గనుక, क्योंकि उनके मार्ग पवित्र है, ఆ మార్గాలు న్యాయమైనవి గనుక, क्योंकि उनके मार्ग न्याय के है, ఆ మార్గములలో మనకు క్షేమము కలుగుతుంది గనుక और उनके मार्ग में कुशलता है। మనం అనర్థాలకు పాల్పడాల్సిన అవసరం లేదు. हमें हानि उठाने की जरूरत नहीं है, మనం అపజయాల పాలు కావాల్సిన అవసరం లేదు. और हमें हारने की जरूरत नहीं है। ఓ కృంగిపోయి అల్లాడిపోయి తల్లడిల్లిపోవాల్సిన అవసరం లేదండి. हमें टूटने तड़पने तरसने की जरूरत మనం नहीं है, నడవవలసిన మార్గం ఏంటో ఆ మార్గములో ఆయన వాక్యం మనల్ని నడిపిస్తుంది. और हमें जिस मार्ग में चलना है उस मार्ग में वचन हमें लेके जाएगा, మనం నిలవవలసిన స్థానం ఏంటో దేవుని వాక్యం మనల్ని నిలబెడుతుంది. और जिस स्थान में हमें खड़े रहना परमेश्वर का वचन हमें खड़ा करेगा, మనం బ్రతకవలసిన బ్రతికేంటో దేవుని వాక్యం నేర్పిస్తుందండి. और जो जिंदगी हमें जीना है परमेश्वर का वचन हमें सिखाता है। ఆనాడు ప్రతిదినము కూడా మనకి ఎలా ఉంటుంది అనంటే और वो दिन हर दिन हम कैसे जिएंगे? ఆనందంగా ఉంటుంది, आनंद के साथ जिएंगे, ఆరోగ్యంగా ఉంటుంది, और स्वास्थ्यदायक होगा, క్షేమముగా ఉంటుంది, कुशलता से होगा, మన బ్రతుకు సార్థకం అవుతుందండి. और हमारा जीवन सार्थक बनेगा। చూడండి, ఈ ఒత్తిడులన్నీ మనకు దూరమైనప్పుడు కలిగి ప్రశాంతత ఎలా ఉంటుంది? देखिए, ये पूरा तनाव जब हमसे दूर हो जाएगा तब हम कितने चैन से रहेंगे। ఈరోజు అనేక మంది బాధపడుతున్నది ఏంటంటే और आज बहुत से लोग किस बात के लिए दुखी है? సమస్యల వలయాలలో ఒత్తిడికి గురవ్వడం. समस्याओं में फंसकर तनाव का शिकार हो रहे हैं। సమస్యలు ఎందుకు వచ్చాయి? समस्या क्यों आए हैं? ఆలోచించి అడుగులు వేయక, बिना सोचे समझे कदम डालने से, వివేచించి ప్రారంభించక, और ना समझ के साथ शुरुआत करने से, దేవుని వాక్యం మీద ఆధారపడక, और परमेश्वर के वचन पर आधारित नहीं होने से, దేవుని చిత్తాన్ని తెలుసుకోక, और परमेश्वर की इच्छा को ना जानने पर, ఇదిగో వీటి వలన కలిగే అపజయాల మూట మోయలేక और इनके द्वारा पाया गया हार के बोझ को ढोए बिना బ్రతుకు భారమైపోతుంది, जीवन बोझ बन जा रहा है, ఆయుష్ తరిగిపోతుందండి. और आयु कम हो जा रहा है, దినములు సంపూర్తి కాకమునిపే లోకాన్ని విడవవలసి వస్తుందండి. और नियमित समय से पहले ही वो संसार को छोड़ के जा रहे हैं। యేసు ప్రభు కూడా చెప్పాడు, यीशु मसीह भी बताए हैं, రొట్టె వలన మాత్రం మనుషుడు బ్రతకడు, జీవించడు, मनुष्य ना सिर्फ रोटी से जिएगा, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్పాడు. परमेश्वर के मुंह से निकला वो हर एक वचन के द्वारा वो जिएगा करके बताए। అంటే దేవుని నోట వచ్చు మాట వలన జీవించడం అంటే ఏంటి? मतलब परमेश्वर के मुंह से निकला हुआ वचन के द्वारा जीना मतलब क्या है? వాక్యము చేత బ్రతకడం, वचन के द्वारा जीना, దేవుని వాక్యము చేత జీవించడం, परमेश्वर के वचन के द्वारा जीना, దేవుని వాక్యము చేత నడిపించబడడం, परमेश्वर के वचन के द्वारा चलाए जाना, వెలుగుమయమైన प्रकाशमान, శ్రేష్టమైన श्रेष्ठ, ఆయన మార్గమందు మనం నడిచినప్పుడు उनके मार्गों में जब हम चलेंगे మనకు కలిగే అనుభూతి ఆశీర్వాదకరంగా ఉంటుందండి. हमको आशीष की अनुभूति होगी। కనుక నా ప్రియమైన సహోదరులారా, इसलिए मेरे प्रिय भाइयों, దీర్ఘాయువు ఎలా కలుగుతుంది అని అంటే कैसे हम दीर्घायु बनेंगे? ఆయన ఆజ్ఞలను, उनके आज्ञाओं को, ఆయన కట్టడలను उनके विधियों को మనం అనుసరించి నడిచినప్పుడు अनुकरण करके जब हम चलेंगे। మీకు మరొక మాట కూడా మీకు జ్ఞాపకం मैं చేస్తాను. और एक बात आपको याद दिलाता हूँ। నిర్గమకాండం निर्गमन 20వ అధ్యాయం 20वां अध्याय 12వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. 12वां पद में पढ़ता हूँ। నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. तू अपने पिता और अपनी माता का आदर करना, जिससे जो देश तेरा परमेश्वर यहोवा तुझे देता है उसमें तू बहुत दिन तक रहने पाए।
ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు इस वचन में अगर ध्यान दिया जाए तो దీర్ఘాయువు ఎలా కలుగుతుందంటే कैसे हम दीर्घायु बनेंगे? తల్లిని తండ్రిని సన్మానించాలంట. माता पिता का सम्मान करना है। సన్మానించడం అంటే ఏంటి? आदर करना मतलब क्या है? ఏదో ఒక షాల్ కప్పడం కాదండి, एक शॉल ओढ़ना नहीं है, ఏదో ఒక బొకే ఇవ్వడం కాదండి, एक बुके देना नहीं है, లేదో సంవత్సరానికి ఒక్కసారి नहीं तो साल में एक बार ఫాదర్స్ డే అని, फादर्स डे करके, మదర్స్ డే అని, मदर्स डे, ఆ రోజుల్లో మాత్రమే అమితమైన ప్రేమను చూపించడం కాదండి. सिर्फ वो दिन ही ज्यादा प्यार दिखाना नहीं है। సన్మానించడం అంటే आदर करना मतलब వారి ఆజ్ఞలకు లోబడడం, उनकी आज्ञाओं के सामने వారి झुकना, నడిపింపుకు లోబడడం, उनकी अगुवाई को मानना है వాళ్ళు చూపించిన మార్గంలో పవిత్రంగా అడుగులు వేసి ఆశీర్వాదాన్ని పొందుకోవడం. और उनके दिखाए हुए मार्ग में पवित्रता से चलना और आशीष पाना है। మరి ఈ రోజున యవనస్తుల పరిస్థితి చూడండి. और आज जवानों की परिस्थितियों को देखिए, తల్లిదండ్రులను లెక్క పెడుతున్నారండి, माता पिता का क्या आदर कर रहे हैं, తల్లిదండ్రులకు విలువిస్తున్నారండి, माता पिता को क्या मूल्य दे रहे हैं, వాళ్ళు చెప్పే మాటలకు లోబడుతున్నారండి. उनके बातों को क्या वो मान रहे हैं? వాళ్ళకేదో తెలియదు అన్నట్టు, वो कुछ नहीं जानते हैं వీళ్ళకేదో తెలిసినట్టు ये सब कुछ जानते हैं ఎదిరించడం, उनका सामना करते हैं వాళ్ళ గుండెల్లో వేదనను కలిగించడం, और उनके हृदय में दुख पैदा करते हैं। వాళ్ళు నిర్ణయించిన మార్గాలలో కాకుండా విచ్చలవిడిగా ప్రవర్తించడం, उनके नियमित मार्गों को छोड़कर अपने मन मर्जी से चलना, ఇవి ఏవి ఆశీర్వాదం కాదండి. ये कुछ भी आशीष नहीं है। ప్రియమైన వారలారా, है मेरे प्रिय ఈ भाई, రోజున పరిస్థితులు చూస్తుంటే ఆందోళనకరంగా ఉంటున్నాయి. और आज की परिस्थितियां बहुत भयानक है। మరి ముఖ్యంగా యవనస్తుల పోకడ చూస్తే जवानों की परिस्थितियों को देखने से వాళ్ళ భవిష్యత్తులో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. उनके भविष्य में क्या होगा पता नहीं चल रहा है। ప్రియులారా, దేవుని వాక్యంలో కూడా వ్రాయబడిన మాట ఒకటి చెప్తాను. हे प्रियो, परमेश्वर के वचन में लिखा गया पद में पढ़ता సామెతల हूं। గ్రంథం 30వ అధ్యాయం 11వ వాక్యంలో ఉన్న మాట అండి. नीति वचन 30वां अध्याय 11वां पद में पढ़ता हूँ। తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. ऐसे लोग हैं जो अपने पिता को शाप देते हैं और अपनी माता को धन्य नहीं कहते। ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. कितना भयानक परिस्थिति है देखिए। ఎలాంటి తరం అంటే ఈ తరము? ये कैसा पीढ़ी है? తండ్రిని శపిస్తారంట, पिता को शाप देते हैं తల్లిని దీవించరంటండి. और माता को धन्य नहीं कहते हैं। ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. कैसे दुर्बल परिस्थिति है देखिए। తండ్రిని శపించి తల్లిని దీవించని ఈ తరము ఎలా ఆశీర్వదించబడుతుంది? और पिता को शाप देके माता को धन्य ना कहने वाला ये जमाना कैसे आशीषित होगा? ఎలా మంచి భవిష్యత్తులోనికి వెళ్ళగలుగుతుంది? कैसे अच्छे भविष्य में वो जा पाएंगे? ఎలా క్షేమం కలుగుతుంది? कैसे कुशलता प्राप्त होगा? ఎలా ఆరోగ్యం కలుగుతుంది? कैसे स्वास्थ्य प्राप्त होगा? ఎలా ఆయుష్ కలుగుతుంది? कैसे आयु बढ़ेगा? ఎందుకు ఈ రోజున అవిధేయతతో నడిపించబడబట్టే కదా ఆయుష్ తరిగిపోయి క్షేమము కానరాక ఈ రోజున చీకటి బ్రతుకుతూ నాశన కోపానికి దిగజారిపోవడం. आज अनाज्ञाकारी होने की वजह से ही ना आयु कम होना, कुशलता खो देना, अंधेरे में जीवन जीते हुए नाशमान गड्ढे में उतर जा रहे हैं। మరి ఈ తరానికి కలిగే విపత్తు ఎలాంటిది? और आज के जमाने को किस तरह की विपत्ति वो भोग रहे हैं। నా ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, మరి ఈ రోజున ఆ తల్లిని దీవించని తండ్రిని శపించే ఈ తరానికి ఏం కావాలి? और आज के दिन ये माता को धन्य ना कहने वाली और पिता को शाप देने वाला ये जमाने को क्या चाहिए? యవనుని సరిచేయగలిగిన దేవుని వాక్యం కావాలండి. जवानों को सुधारने वाला परमेश्वर का वचन चाहिए। నడవడిని సరిచేసే దేవుని వాక్యము కావాలండి. उनके चाल चलन को सुधारने वाला परमेश्वर का वचन चाहिए। దేవుని వాక్యం ఒక్కటే బ్రతుకును మార్చగలిగింది. परमेश्वर का वचन ही सिर्फ भविष्य को बदल सकता है। దేవుని వాక్యం ఒక్కటే నడవడిని సరిచేసి పవిత్రపరచగలిగింది. परमेश्वर का वचन ही सिर्फ हमारे चाल चलन को पवित्र करके सुधार सकता है। చట్టాలు कानून లేకపోతే శిక్షలు नहीं तो दंड, ఇవి కాదండి. ये नहीं है। నా ప్రియమైన సహోదరులారా, मेरे प्रिय भाइयों, తల్లిదండ్రులుగా ఉన్న వారికి నేను చెప్పే సలహా కూడా ఏంటంటే, माता पिता को मेरी सलाह क्या है? మీ పిల్లల్ని దేవుని వాక్యానికి చేరువ చేయండి. अपने बच्चों को परमेश्वर के वचन के नजदीक लेके మీ आओ పిల్లల్ని దేవుని వాక్యంతో కట్టబడేటట్లు వాళ్ళని సిద్ధపరచండి. और आपके बच्चे परमेश्वर के वचन के द्वारा बांधे जाने के लिए उनको तैयार करो। ఎంతసేపటికి లోక సంబంధమైన ఆధిక్యతలు ఆధిపత్యాలు కాదు నేర్పించాల్సింది. हमेशा सांसारिक प्रधानताएं और अधिकार के बारे में ही नहीं सिखाना है। ఏదో చదివి గొప్పవాళ్ళు కావాలని వాటి యందు మాత్రమే శ్రద్ధ నిలపడం కాదు.
और पढ़ के महान होना है, इसी के ऊपर ध्यान देना नहीं है। దేవుని వాక్యము చేత కట్టబడిన యవనుడు ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతాడు. परमेश्वर के वचन के द्वारा जो अपनी जिंदगी को बांधता है वो ऊंचे स्थानों में पहुंचता है। దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యము చేత నడిపించబడుతున్న యవనుడు గొప్ప కార్యాలు పూనుకోగలుగుతాడు. जो परमेश्वर का वचन पढ़कर वचन के मुताबिक चलता है वो परमेश्वर के लिए पराक्रम का काम करता है। అంత మాత్రమే కాదండి, ना सिर्फ उतना, అతనికి క్షేమం కలుగుతది. उसको भी कुशलता దేవుని होगी వాక్యం చేత ఆరోగ్యం కలుగుతది. और परमेश्वर के वचन के द्वारा अच्छा स्वास्थ्य पाएगा ఈ ఆరోగ్యం చేత ఆయుష్ కలుగుతది. और ये स्वास्थ्य के द्वारा वो आयु पाता है। మీరు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యంలో కూడా ఈ మాట చదువుతారండి. आप नीति वचन 3रा अध्याय 1 पद में भी ये वचन पढ़ सकते हैं। నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయును. हे मेरे पुत्र, मेरी शिक्षा को ना भूलना, अपने हृदय में मेरी आज्ञाओं को रखे रहना, क्योंकि ऐसा करने से तेरी आयु बढ़ेगी और तू अधिक कुशल से रहेगा। ఏంటవి? वो क्या है? దేవుని ఆజ్ఞలు, ఆయన ఉపదేశము. परमेश्वर की आज्ञा और उनकी विधियां। మీరు ఆలోచిస్తున్నారండి? आप सोच रहे हैं మరి మనం ఏం నేర్పిస్తున్నాము? దేని కొరకు తహతహలాడుతున్నాము? हम क्या सिखा रहे हैं और किसके लिए तरस रहे हैं? రాత్రింబవళ్ళు శ్రమపడి ఏమి నేర్పిస్తున్నాము? ఎక్కడికి చేర్చాలని ప్రయాసపడుతున్నాము? दिन रात मेहनत करके क्या सिखा रहे हैं और कहाँ पहुंचाने के लिए हम तकलीफ उठा रहे हैं? దేవుని ఆజ్ఞలు, ఉపదేశము, దేవుని కట్టడలను మనం నేర్పిస్తే परमेश्वर की आज्ञाएं, उपदेश और परमेश्वर की विधियों को सिखाने से వారికి उन लोगों को దీర్ఘాయువు కలుగుతది. दीर्घायु वो पाएंगे। మరి ఈ రోజున వాటి కొరకు ఆశించి ప్రార్థిద్దాం. और आज के दिन उसकी आशा करते हुए प्रार्थना करेंगे। మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. और एक विषय मैं आपको याद दिलाता हूँ। సామెతల గ్రంథం 28వ అధ్యాయం नीति वचन 28 अध्याय 16వ వాక్యాన్ని చదువుతున్నానండి. 16वां पद में पढ़ रहा हूँ। దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. और जो लालच का बैरी होता है वह दीर्घायु होता है। ఈ వాక్యంలో మనం గమనిస్తే इस वचन में देखा जाए దుర్లాభమును ద్వేషించువాడు. लालच का बैरी। ఈ రోజున మనిషి యొక్క పోకడ ఎలాగ ఉందంటే आज मनुष्य का चाल चलन कैसा है? ఏదో ఒక రూపాన గొప్పవాడిని అయిపోవాలనుకుంటున్నాడండి. किसी न किसी रूप में वो धनी बनना चाहता है। ఏదో ఒక మార్గాన నేను ఉన్నత స్థానానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడండి. किसी न किसी मार्ग में वो ऊंचे स्थान पर पहुंचना चाहता है। ఇది దుర్లాభమే. ये लालच है। ఇది నేను అపేక్షించకూడదే. इसकी लालच मुझे नहीं करनी ఇది నాకు चाहिए। క్షేమము కాదే. ये मेरे लिए कुशलता नहीं है। ఆలోచించట్లేదండి. कोई नहीं सोच रहा है। మీకు ఒక చిన్న విషయం చెప్తాను. आज आपको एक विषय बताता हूँ। దైవజనులు యేసన్న గారు ఎక్కడికో ఒక మీటింగ్ కి వెళుతున్నారంట. प्रभु के दास ఏసన్న कहीं मीटिंग में जा रहे थे కారు ఎక్కే సమయానికి ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. और कार चढ़ते समय एक जवान दौड़ के आया। యేసన్న గారండి మీ కొరకే వస్తున్నానండి అన్నాడు. ఏసన్నా जी आपके लिए आ रहा हूँ करके बताया है। ఏంటి తమ్ముడు అంటే, क्या है भाई बोलने से, మీరు వెళ్ళే మార్గంలోనే ఒక షాప్ తీసుకున్నానండి, ఆ షాప్ లో ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్ళండి అని కోరుకున్నాడంట. आप जिस मार्ग में जा रहे हैं उस मार्ग में मैं एक दुकान खोला हूँ, वो दुकान में आके एक बार प्रार्थना करिए करके विनती किया है। సరే ఆ మార్గంలో ఆ రోడ్లోనే వెళ్తున్నాను కదా నని, ठीक है वही मार्ग में जा रहा हूँ करके సరే ముందు నువ్వు బయలుదేరు, నువ్వు బైక్ మీద వెళ్ళు, వస్తున్నాను అని ఆ అబ్బాయి వెంట వెళ్ళాడంట. वो बताया कि ठीक है आगे तो बाइक में जाना और मैं पीछे आऊंगा करके बताए। ఆ తమ్ముడు ఒక షాప్ దగ్గర ఆగాడు. और वो भाई एक शॉप के पास रुका था యేసన్న గారిని కారు దిగి రమ్మంటున్నాడంట. और ఏసన్నా जी को कार उतर के आने के लिए पूछ रहा था। యేసన్న గారు కారు డోర్ తీసి చూస్తే और ఏసన్నా जी जब कार डोर खोल के देखे ఏం షాప్ అది? वो क्या दुकान था? బ్రాందీ షాపు. ब्रांदी शॉप था। యేసన్న గారు హవాక్ అయ్యాడంటండి. ఏసన్నా जी चौंक गए। వెంటనే అడిగాడంట, ఏం తమ్ముడు ఏం షాప్ ఇది? तुरंत पूछे क्या भाई कौन सा शॉप है ये? బ్రాందీ షాప్ అండి. ब्रांदी शॉप है। ఇప్పుడు నేనేం చేయాలి? अभी मैं क्या करूं? ప్రార్థన చేసి వెళ్ళండి. प्रार्थना करके जाइए। ఏమని ప్రార్థన చేయాలి? क्या प्रार्थना करूं? ఈ ఊర్లో ఉన్న ప్రజలంతా ఈ షాప్ కి వచ్చి తాగి ఇక్కడ పడి ఉండాలండి. ये गांव में जितने लोग हैं सब यहाँ आके पी के यहीं पे गिरना है। ఎంత దుర్లభమైన పరిస్థితితో చూడండి. कैसे दुर्लभ परिस्थिति है యేసన్న देखिए। గారు అడిగారంట, ఎన్ని వ్యాపారాలు లేవయ్యా?
येसन्ना जी पूछे कितने व्यापार नहीं है? నువ్వు చేయాలనుకుంటే ఎన్ని వ్యాపారాలు లేవు, तू करना चाहते तो कितने व्यापार है? ఈ వ్యాపారం ఎందుకు తీసుకున్నావు ये व्यापार क्यों चुना है? అంటే ఈ వ్యాపారంలో అయితే లాభాలు ఎక్కువ ఉంటాయని. मतलब ये व्यापार में ज्यादा लाभ होगा మరి ఈ వ్యాపారం వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి కదా, और ये व्यापार के जरिए परिवार नाश हो रहे हैं ना, జీవితాలు పాడైపోతున్నాయి और కదా, जिंदगी बिगड़ रहे हैं ना, సమాజం పాడైపోతుంది కదా, समाज खराब हो रहा है ना, ఆరోగ్యం చెడిపోతుంది కదా. और स्वास्थ्य खराब हो रहा है ना. వాళ్ళు ఏమైనా పర్లేదు, वो कुछ भी हो इनको परवाह नहीं है, నాకు లాభం రావాలి. मेरे को लाभ होना ఇదే चाहिए. కదండి దుర్లాభం అంటే. यही है ना लालच बोलने से, దాన్ని ద్వేషించాలండి. उससे बैर रखना है. పవిత్రమైనది కొంచెమే అయినప్పటికీ और కూడా, पवित्रता के साथ थोड़ा ही क्यों ना हो, దేవుడు అనుగ్రహించేది కొంచెమే అయినప్పటికీ కూడా परमेश्वर के द्वारा अनुग्रहित किया गया थोड़ा ही क्यों ना हो, అది ఆశీర్వాదకరంగా ఉంటుందండి. वो आशीषित होता है. దాని వలన ఆరోగ్యం కలుగుతుందండి, उसके द्वारा स्वास्थ्य प्राप्त होता है, తద్వారా ఆయుష్ పెరుగుతుందండి. उसके द्वारा आयु बढ़ेगा. ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, దేవుని వాక్యం కూడా ఏం చెప్తుంది? परमेश्वर का वचन क्या कहता है? నీతిమంతునికి కలిగినది కొంచెమే అయినప్పటికీ కూడా धर्मी को भले ही थोड़ा ही उसके पास रहे, బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే और बहुत से भक्तिहीनों के पास जो जायदाद है उससे भी అది శ్రేష్టమైనదని వాక్యం वो సెలవిస్తుంది. श्रेष्ठ है करके परमेश्वर का वचन कहता है. ఓ కోట్ల రూపాయల నుంచి సంపాదించాల్సిన అవసరం లేదు. करोड़ों रुपया कमाने की जरूरत नहीं है. కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆశించడం కంటే కూడా करोड़ों रुपया कमाने के बजाय నీతిగా నిజాయితీగా యథార్థంగా పవిత్రంగా వచ్చే కొంచెమే అయినప్పటికీ అది ఆశీర్వాదకరంగా ఉంటుందండి. धर्म और कराई और सच्चाई से कमाने वाला थोड़ा ही बहुत ही आशीषित होता है. అబ్రహాము ఒక రోజున శత్రువులు జయించి వస్తున్నాడు. अब्राहम एक दिन शत्रु के ऊपर जय पाकर आ रहा था, సొదొమరాజు ఎదురయ్యి और सदोमा का राजा उसके सामने आके అబ్రహాముతో చెప్తున్నాడు, अब्राहम से कह रहे थे, ఈ ఆస్తి అంతా నువ్వు తీసుకో, ये जायदाद पूरा आप ले लो, ఈ జనాన్ని నాకు ఇచ్చేయి. ये आपकी प्रजा को मेरे हवाले कर दो. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? तब अब्राहम क्या बताए? అమ్మో ఇంత ఆస్తి నాకు వస్తుంది, इतना जायदाद मेरे को मिल నేను रहा है, గొప్పవాడిని అయిపోవచ్చు, मैं महान हो सकता हूँ, ఉన్నత వ్యక్తిని అయిపోవచ్చు. मैं ऊंचे स्थान पर पहुंच सकता हूँ. ఆశించలేదండి. उसकी लालसा वो नहीं की है. నీతిమంతుడుగా ఉన్న అబ్రహాం అన్నాడు, और धर्मी अब्राहम ने कहा है, దీనిలో పూచక పుల్లైన చెప్పుల వారైనా నేను ముట్టుకోను. उसमें से ना तो एक सूत और ना मैं जूती का बंधन लूंगा, ఎందుకంటే क्योंकि సర్వోన్నతుడైన దేవుని చేత నేను దీవించబడాలి. परम प्रधान ईश्वर के द्वारा मुझे आशीषित होना है. నేను మనుషుల వలన దీవించబడిన వాడిని కాకూడదు. मनुष्य के द्वारा मुझे आशीषित नहीं होना है. అధికారుల వలన రాజుల వలన నేను ఆశీర్వదించబడిన వాడిని కాకూడదు. अधिकारियों और राजा के द्वारा मुझे आशीषित नहीं होना है. నేను దేవుని మూలాన ఆశీర్వదించబడిన వాడిని కావాలి. मैं परमेश्वर के द्वारा आशीषित होना चाहता हूँ. అతనిలో ఉన్న ఆశ చూడండి. उनकी आशा को देखिए. అతను ఏదో లోకాన్ని కూడగట్టుకుని మూటగట్టుకుని నెత్తి మీద పెట్టుకుని ఊరేగాలని అనుకోవట్లేదు. संसार को कमा के इकट्ठा करके सिर पर रख के घूमना नहीं चाहते हैं. దేవుని చేత దీవించబడాలని కాంక్షిస్తున్నాడు. वो परमेश्वर के द्वारा आशीषित होने की लालसा दिखाते हैं. మీకు ఆశీర్వాదకరమైన ఒక మాట చెప్పనా? एक आशीषित बात मैं बताऊं. ఈ సన్నివేశం జరిగే కాస్త అబ్రహాం ముందుకు వెళ్ళగానే ये संदर्भ के बाद थोड़ा आगे जाने के बाद రొట్టెను ద్రాక్షారసాన్ని చేతబట్టుకునిన మెల్కీసెదెకు సర్వోన్నతుడైన యాజకుడు रोटी और दाखरस को हाथ में लिए मिल्कीसेदेक परम प्रधान याजक, సర్వోన్నతుడైన దేవుని యాజకుడు परम प्रधान परमेश्वर का याजक అబ్రహాముకి ఎదురుగా వచ్చాడండి. अब्राहम के सामने आए हैं. రొట్టెను ద్రాక్షారసం అతనికి ఇచ్చాడండి. रोटी और दाखरस को उनको दिए हैं. అబ్రహాము కూడా ఆయనకి కానుక సమర్పించుకున్నాడండి. अब्राहम भी उनको भेंट चढ़ाए हैं. ఆ యాజకుడు ఆశీర్వదించాడు. और याजक उनको आशीष दिए हैं. ఇది కదా మనకు కావాల్సింది, ये हमें चाहिए है ना, ఇది కదా మనకు ఆశీర్వాదకరం, ये हमारे लिए आशीषित है ना, ఇది కదా మనకు క్షేమకరం, ये हमारे लिए कुशल है ना, ఇది కదా మనకు దీర్ఘాయువును ప్రసాదించే అనుభూతి. ये हमें दीर्घायु प्रदान करने वाला अनुभव है ना. నా ప్రియమైన సహోదరులారా, मेरे प्रिय भाइयों, ఈ రోజు మనం ఏం ఆశిస్తున్నాము? आज हम क्या लालसा करते हैं? ఏదో ఒక విధంగా గొప్పవాళ్ళం అయిపోవాలనుకుంటున్నామా? किसी न किसी तरह महान बनना चाहते हैं. ఒకరికి హాని తలపెట్టి అయినప్పటికీ ఉన్నత స్థానానికి వెళ్ళిపోవాలనుకుందామా? दूसरों को हानि पहुंचा के भी हमें ऊंचे पर चढ़ना चाहते हैं లేక क्या? దుర్లాభమును ద్వేషించు వారమై नहीं तो लालच से बैर करके దీర్ఘాయుష్మంతులు అవుదామా? दीर्घायु होना चाहते हैं. 3 విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. 3 बातें मैं आपको बताया ఆయన हूं. కట్టడలను
उनकी विधियों को, ఆయన ధర్మమంతటిని అనుసరించిన ఎడల उनके धर्म का अनुकरण करने से దీర్ఘాయువు కలుగుతుంది. दीर्घायु होंगे। రెండవది, दूसरा, తల్లిని తండ్రిని సన్మానించి माता पिता का आदर करने से, వారి ఆశీస్సులు పొందుకున్న ఎడల उनके आशीषों को पाने से మనకు దీర్ఘాయువు కలుగుతుంది. हम दीर्घायु होंगे। మూడవదిగా, तीसरा, దుర్లాభమును ద్వేషించు వారమైతే लालच से अगर बैर करेंगे तो మనకు దీర్ఘాయువు కలుగుతుంది. हम दीर्घायु होंगे। తీర్మానం చేసుకుందామా? आज हम निर्णय लेंगे, శిరస్సు వచ్చి ప్రభు దగ్గర ఒప్పుకుందామా? सिर झुका के परमेश्वर के सामने मानेंगे। కండ్లు పోయండి, తల వంచండి, ప్రార్థన చేస్తాను. आंख बंद करिए, सिर झुकाइए, प्रार्थना करेंगे। జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. हे जीवाधिपति परमेश्वर, आपको धन्यवाद। ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. हे आश्चर्यचकित परमेश्वर, आपकी स्तुति हो। ఆరోగ్యము ఆయుష్ కలగడానికి स्वास्थ्य और आयु बढ़ने के लिए ఎలా జీవించాలని మేము कैसे जीना है, हम లేఖనాల నుంచి కొన్ని విషయాలు ధ్యానిస్తూ వచ్చాము. वचन के द्वारा हम ध्यान करते हुए आए हैं। ఆయన మీ కట్టడలను అనుసరించిన వారమై, परमेश्वर आपके विधियों को मानते हुए, తల్లిదండ్రులు సన్మానించిన వారమై, माता पिता का आदर करते हुए దుర్లాభమును ద్వేషించిన వారమై और लालच से बैर करते हुए మేము దీర్ఘాయువును పొందుకోవడానికి సహాయం हम చేయండి. दीर्घायु होने के लिए हमारी सहायता करिए। తెలుసో తెలియక మాలో ఉన్న అవిధేయతలు మీ కంటికి కనబడుతూ ఉన్న ఎడల వాటిని తొలగించండి. जाने अनजाने में हमारी गलतियों को, हमारी अनाज्ञाकारिता को आप माफ करिए మమ్మల్ని ఒక్కొక్కరిని ఆరోగ్యవంతులుగాను और हम सबको अच्छे स्वास्थ्य से ఆ దీర్ఘాయుష్మంతులుగా ఉండునట్లు और दीर्घायु होने के लिए మీరు కృప చూపించి నడిపించమని अनुग्रह दीजिए पिता। మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ हम अपने आप को आपके हाथों में सौंपते हुए యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करता हूँ पिता। ఆమేన్. आमेन। ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. प्रभु आपको आशीष दे। ఆమేన్. आमेन। हर सोमवार ये अनुग्रह वचन संदेशों के लिए और बहुत से आत्म संबंधित संदेशों के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करिए। पास्टर रमेश होसन्ना मिनिस्ट्रीज।